రాష్ట్రంలో ఉద్యాన రంగానికి పెద్దపీట వేసిన సర్కార్ సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పసుపు, చింతపండు లాంటి పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి పంట కాలనీల ఏర్పాటుతో పాటు సుగంధ ద్రవ్యాల పంటలు సాగు చేయించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించడం ద్వారా రైతులకు చక్కని ఆదాయం సొంతమవుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తోంది. జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సుగంధ ద్రవ్యాల సాగు పెరగడం లేదు. ఈ కీలక అంశాన్ని గుర్తించిన ఉద్యాన శాఖ సుగంధ ద్రవ్య పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంపునకు విశేషంగా కృషి చేస్తున్నాయి. ప్రధానంగా పర్యావరణ రహిత మిరప, పసుపు సాగు విస్తీర్ణం పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన శాఖ ముందుకు సాగుతోంది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చింతపండు లాంటి 19 రకాల సుగంధ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు గాను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కొన్ని స్పైసెస్ కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. ధనియాలు కానీ, జీలకర్ర కానీ, ఇట్లాంటి స్పైసెస్ కూడా మనం చింతపండు, అల్లం దాదాపు ఒక 49,000 మెట్రిక్ టన్నులు మనం డిఫిసిట్ ఉన్నాం. ఒక 10,000 ఎకరాలు కొత్తగా సాగు చేయాలి. అదే 18,000 ఎకరాల చింత తోటల సాగు చేయాల్సిన అవసరం ఉంది. మనం తినేదానికి 11,730 మెట్రిక్ టన్నుల ధనియాల పౌడర్ మనం ప్రతి సంవత్సరం మనం ఇక్కడ వాడుతూ ఉన్నాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ మన స్టేట్ లో పండే ధనియాల పొడి 1,232 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా 10,498 మెట్రిక్ టన్నుల ధనియాల పౌడర్ మనకు కావాల్సి ఉంది. దానికి గాను 41,000 ఎకరాల ధనియాల సాగు మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో పండే 3,05,000 మెట్రిక్ టన్నులలో సర్ప్లస్ 2,83,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. రైతు ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పంట కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్న సర్కారు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు ప్రాసెసింగ్, అదనపు విలువ జోడించి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతిపై దృష్టి సారించింది. సుగంధ ద్రవ్య పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి పెంపుకు రంగం సిద్ధం చేస్తోంది. అత్యధిక కుర్కుమిన్ శాతం కలిగిన పసుపు రకాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఉద్యాన శాఖ తెలిపింది. మనం హై కుర్కుమిన్ వెరైటీస్ని మనము కల్టివేట్ చేయడం, తర్వాత మొన్న ఈ మధ్య కాలంలోనే ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి దాదాపు 40-45 దేశాలకు మన తెలంగాణ రాష్ట్రం యొక్క పసుపుని కూడా వారికి పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో చక్కటి అవకాశాలు తెలంగాణ రాష్ట్ర పసుపు రైతులకు ఉంటున్నాయని చెప్పేసి చెప్పక తప్పదు. రకరకాల పంటల మీద మనము ఒక అసెస్మెంట్ చేసుకొని డిమాండెడ్ పంటలు ఏమున్నాయి, మనకు కావాల్సిన పంటలు ఏమున్నాయి, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందు ఎక్సెస్ వాటిని ప్రాసెస్ చేసుకోవడం, లేని వాటిని మనం పండించుకోవడం మీద యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. చిరుధాన్యాలతో పాటు సేంద్రియ ఫలాలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని NIN సిఫార్సు చేయడంతో ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.